తిరుగులేని తీర్పు. చందమామ కథ. ఒక ఊళ్ళో కనకయ్య కనకమ్మ అనే దంపతులు ఉండేవారు. కనకయ్య గొప్ప పొదుపరి. నెలలా వందల కొద్దీ సంపాదించినప్పటికీ తమ ఇద్దరి తిండి కింద రోజుకు 2 రూపాయల కన్నా ఖర్చు పెట్టేవాడు కాడు. మిగతా డబ్బు ఇనపపెట్టిలో దాచి తాళం వేసి తాళం చెవి భద్రంగా మొలలో దోపుకుంటాడు. కనకమ్మ ఎంత మొత్తుకున్నా తిండికి మినహా ఒక్క కానీ కూడా ఇచ్చేవాడు కాడు. కనకమ్మ రోజు తన మొగుడిని తిట్టుకునేది. ఒకరోజు ఉదయం కనకయ్య ఏదో పని మీద పొరుగురుపోతూ తన భార్య చేతిలో ₹1 పెడుతూ, "ఇదిగో ఈ పూట నీ తిండికి" అన్నాడు. కనకమ్మ ₹1 తిప్పి తిప్పి చూస్తూ, "మరి రాత్రి తిండికో? కట్టుకున్న కర్మానికి పస్తు పడుకోబెట్టవు కదా" అన్నది అనుమానంగా. "చీకటి పడకుండా తిరిగి వచ్చేస్తాను. రాత్రి తిండికి అప్పుడిస్తాను" అన్నాడు కనకయ్య. "మరో ₹1 ఇస్తే నీ కొంప కూలుతుందా? ఇనపెట్టెలో ఎంత డబ్బు ములుగుతున్నా నా గతింతే. చేతిలో చిల్లిగవ్వ ఉండదు. నిన్ననేం లాభంలే. వెతికి వెతికి నీలాంటి పీనాసివాడికి నన్ను కట్టబెట్టినందుకు నీ మామననాలి" అని కనకమ్మ సాధింపుతో పాటు కళ్ళు ఒత్తుకోసాగింది. భార్య అన్న మాటలు సరిగా వినిపించుకోకుండా కనకయ్య గబగబా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కనకమ్మ నోరు నొప్పి పుట్టేదాకా మొగుడిని తిట్టుకుని ₹1 వెచ్చాలు తెచ్చుకుని వంట చేసుకుని తిని ఎంగిలి విస్తరాకు పెరట్లో దూరంగా గిరవాటు వేసి లోపలికి వస్తుండగా అనుకోకుండా ఆమె తండ్రి వచ్చాడు. తండ్రి వస్తూనే, "కులాసాగా ఉన్నావా?" అని అడిగేసరికి అసలే చిరాకుగా ఉన్న కనకమ్మ రెచ్చిపోయి, "నరకంలోకి తోసావు నన్ను. ఇంకా కులాసా ఎక్కడిది? నీ అల్లుడు నా చేతికి కానీ ఇయ్యడు. డబ్బంతా మురగబెడుతున్నాడు. ఇలా వేళ కాని వేళ చుట్టం వస్తే ఏం పెట్టాలి? నా శ్రాద్ధం, నా రాత ఇలా తగలబడింది. ఎవరినని ఏం లాభం?" అంటూ తండ్రి మీద విరుచుకుపడింది. ఆయన హడలిపోయి, "నేను భోజనానికి రాలేదులే, నిన్ను పలకరించి పోదామని వచ్చాను" అనేసి చల్లగా జారుకున్నాడు. ఎండన పడి వచ్చిన తండ్రికి భోజనమైనా పెట్టలేకపోయినందుకు కనకమ్మకు కనకయ్య మీద మునుపెన్నడూ రానంత కోపం వచ్చింది. ఊరుకుంటే లాభం లేదని మొగుడికి ఎదురు తిరగాలని ఆమె నిశ్చయించుకున్నది. చీకటి పడ్డాక కనకయ్య ఇంటికి తిరిగి వచ్చి మన నుంచి ఇనప్పెట్టె తాళం చెవి తీస్తూ, "నేను భోజనం చేశాను. నీ దండుగు తిండికి ₹1 తగలైనా" అని భార్యని అడిగాడు. కనకమ్మ భర్త చేతి నుంచి ఇనపెట్టి తాళం చెవి చొప్పున లాగేసుకుని, "ఇక ఇది నా దగ్గరే ఉంటుంది. ఇక నుంచి డబ్బు నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తాను. మండుటెండలో నీ మామ వస్తే కూడు పెట్టకుండానే పంపేయవలసి వచ్చింది నీ మూలాన. ఈ సంగతి లోకులకు తెలిస్తే ఏమనుకుంటారు" అన్నది. కనకయ్య కోపం తెచ్చుకుని, "డబ్బు ఖర్చు పెట్టడం గొప్ప పనా? తేరగా సంపాదించేవాడుంటే నేను ఖర్చు చేస్తాను. నా తాళం చెవి నాకు ఇచ్చేయి" అన్నాడు. "చచ్చినా ఈను" అన్నది కనకమ్మ ఖచ్చితంగా. "ఎందుకు ఇవ్వు? నా డబ్బు ఖర్చు పెట్టడానికి నువ్వెవతివి?" అంటూ కనకయ్య తన భార్య చేతిలో నుంచి తాళం చెవి లాగేసుకోబోయాడు. "నీ భార్యని, నీ డబ్బు ఖర్చు చేసే హక్కు నాకున్నది. అసలు ఖర్చు చేయటానికి కాకపోతే డబ్బెందుకు?" అంటూ కనకమ్మ భర్తకు తాళం చెవి అందనివ్వక వీధిలోకి పరిగెత్తింది. బొజ్జ నిమురుకుంటూ వీధరుగు మీదకి వచ్చిన ఎదురింటి షావుకారు ఆ భార్యాభర్తను చూసి, "ఏమిటి మీ గోల?" అని అడిగాడు. కనకమ్మ షావుకారుకు జరిగిందంతా చెప్పి, "మీరే న్యాయం చెప్పండి. నచ్చినా నచ్చకపోయినా మీ మాటకు కట్టుబడి ఉంటాను" అన్నది. "మీరు దెబ్బలాడుకోవటమేమిటి, నేను తీర్పు చెప్పడం ఏమిటి?" అంటూ షావుకారు అరుగు మీద నుంచి లోపలికి వెళ్ళి తలుపు వేసేసుకున్నాడు. 4 అవతల ఉండే రెడ్డిగారి భార్య ఇంతసేపు చోద్యం చూస్తూ ఉండి, "ఏమిటి మీ దెబ్బలాట?" అని కేకవేసి అడిగింది. కనకమ్మ ఆమె వద్దకు వెళ్ళి షావుకారుకు చెప్పినట్టే అంతా చెప్పి ఆమెను న్యాయం చెప్పమన్నది. కనకయ్య తన తరపున తాను కూడా చెప్పుకున్నాడు. రెడ్డిగారి భార్య అంతా తాపీగా విని, "ఇది మరీ బాగుంది. నేను న్యాయం చెప్పటం ఏమిటి? అవతల నాకు బోర్డెంత పని ఉన్నది" అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా 4 అవతల ఒక తల నెరిసినవాడు ఈ దంపతులకు తారసపడ్డాడు. ఇద్దరు అతనితో సంగతంతా చెప్పి న్యాయం చెప్పమన్నారు. "నేను మాత్రం ఏం చెప్పేది? ఆలిమొగుళ్ళ తగాదా ఆ భగవంతుడే తీర్చాలి" అంటూ తల నెరిసినవాడు తల ఎత్తి ఆకాశం కేసి చూసి ఓ నమస్కారం చేసి ఊరుకున్నాడు. "సరే, భగవంతుడిని అడుగుదాం పద" అంటూ కనకమ్మ తన మొగుణ్ణి వీధి మొదల ఉన్న గుడికి ఇడ్చుకుపోయింది. గుడిలో పూజారి లేడు. గర్భగుడిలో దీపం వెలుగుతున్నది. మొగుడు రెక్కపుచ్చుకుని కనకమ్మ తిన్నగా గర్భగుడిలోకి వచ్చేసి, "ఏమయ్యా దేవుడా, మొగుడు సంపాదించిన డబ్బు పెళ్ళాం ఖర్చు చేస్తే తప్ప? నువ్వే న్యాయం చెప్పు. ఈ మొగుడు నాకు కానీ ఇయ్యడు. కాస్త బుద్ధి చెప్పు" అన్నది. దేవుడు జవాబు చెప్పలేదు. "చూడు దేవుడా, భార్య అయితే మాత్రం నా డబ్బు ఖర్చు చేసే హక్కు దానికెక్కడ ఉన్నది? తిండికి ఇస్తూనే ఉంటుంది కదా, దాని చేతిలో ఎంత డబ్బు నిలవదు. అందుచేత ఇవ్వటం లేదు" అని కనకయ్య దేవుడికి తన గొడవ చెప్పుకున్నాడు. ఈ లోపలనే తిరిగి వచ్చిన పూజారి సంగతంతా గ్రహించి,
గర్భగుడిలో మీ రచ్చ ఏమిటి? నడవండి నడవండి, గుడి మూసే వేళ అయింది. మీకు తీర్పు చెప్పడానికి దేవుణ్ణి కాస్త ఆలోచించుకొనియండి అని ఇద్దరినీ బయటికి తరిమాడు. తమకు కావలసిన తీర్పు దొరకనందువల్ల భార్యాభర్తలు వీధిలోకి వచ్చి మళ్లీ ఘర్షణ ప్రారంభించారు. నలుగురు చేరి మీ ఇంట్లో మీరు దెబ్బలాడుకోండి, కానీ ఇలా వీధిని పడి అల్లరి చేయటం అందరికీ అసౌకర్యం అని చెప్పి వాళ్లను వాళ్ళ ఇంటికి ఇచ్చుకుపోయారు. ఇంటి లోపలికి వస్తూనే భార్యాభర్తలు ఇద్దరూ నోళ్లు వెళ్ళబెట్టారు. ఇనపెట్టె తెరిచి ఉన్నది. ఎవరో దాన్ని బద్దలు కొట్టి అందులో ఉన్నదంతా ఊడ్చుకుపోయారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.